పార్టీ ఏ వ్యూహం రచించినా 2029 ఎన్నికల్లో గెలుపు కోసమే. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం చంద్రబాబు గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పెద్ద లెక్కతోనే ఉన్నారు పక్కాగా. ఆ పెద్ద లెక్క ఏంటి అంటే రేపొద్దున భవిష్యత్తులో కలిసి వస్తుంది అనేది ప్రధానంగా మేజర్గా ఒకటే, 11 సీట్లు ఉన్న వైసీపీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు షేర్ రేపొద్దున మళ్ళీ పెరిగి మమ్మల్ని గెలిపిస్తుంది అనేది ఒక ప్రధానమైన ధీమా. అయితే ఇంకొక లెక్క ఏంటి అంటే ప్రస్తుతం 175 ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సీట్లు, అవి రేపొద్దున ఒక 50 వరకు పెరిగే అవకాశం ఉంటుంది అనేది 2027లో దేశవ్యాప్తంగా ఈ జనగణన కులగణన అంతా సమాంతరంగా పూర్తయిపోయిన తర్వాత 2029 ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ళ పైగా సమయం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ జనసేన పట్టుబట్టి మరి సీట్లు అయితే పెంచుకుంటారు అనేది, దాంతో పక్కాగా అసెంబ్లీ సీట్లు అయితే పెరుగుతాయి. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. సరే వైసీపీ నుంచి అయినా సరే వైసీపీ నుంచి నేతలకైతే ఆహ్వానం